మరోసారి ప్రభు పేరిట వందనాలు, అందరికీ వందనాలు. ఈ రెండవ రోజు ఉపవాస కోడికలో దేవునితో మనకున్న ఆ బంధం ఎటువంటిది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు. మధ్యాహ్న కాలం మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మిగిలిన భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో యోహాను భక్తుడు అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో కేకలు వేస్తూ చెప్తున్నాడు. ఈ దినాల్లో ఎక్కడ చెప్తున్నాం? కేకలేసి ఊర్లో, మందిరంలో. కానీ ఆ దినాల్లో శిష్యులు ఎక్కడ ప్రకటించారు అంటే అరణ్యంలో కేకలేశారు. అరణ్యంలో కేకలేస్తూ ఉంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు పరుగులెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందటానికి పరుగులెత్తుతున్నారు. ఎందుకు పరుగులెత్తుతున్నారు అంటే ఏం చూడాలని? చెప్పండి, ఏం చూడాలని? పరలోక రాజ్యాన్ని చూడాలని. పరలోక రాజ్యాన్ని చూడాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, పరలోక రాజ్యములో ఉండాలని ఎవరైతే తపన కలిగి ఉంటారో వాళ్ళు పరుగులెత్తుతారు దేవుని మందిరానికి. వాళ్ళు పరుగులెత్తుతూ వస్తారు. బిడ్డలారా, సాకులు చెప్పరు, వాహనం లేదని చెప్పరు, చీకటిగా ఉందని చెప్పరు, ఇంకా జతలేరని చెప్పరు, ఇటుపక్క ఆయన రావట్లేదు ఇటుపక్క ఆయన రావట్లేదని సాకులు చెప్పరు. కానీ దేవుని యొక్క రాజ్యములో ఉండాలనుకున్న బిడ్డలు మందిరాలకు పరుగెత్తుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరుగులెత్తే దినం ఇది. ఊరికని ఇళ్లలో కూర్చునే దినాలు కాదు ఇది. పరుగులెత్తే దినం ఇది. దేవుని పిల్లలు దేవుని మందిరానికి పరుగులెత్తాలి. ఎందుకో తెలుసా? ఏం చూడాలని? పరలోక రాజ్యాన్ని చూడాలని. పరలోక రాజ్యాన్ని చూడాలని యోదయ గలిలయ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అరణ్యములో యోర్దాను నదిలో ఉండి యోహాను గారి కేకలేస్తూ ఉంటే, యోర్దాను నదిలో ఉన్న యోహాను గారి దగ్గరికి ప్రజలందరూ పరుగులెత్తుతున్నారు. పరుగులెత్తి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వారు తమ పాపములను ఒప్పుకుంటున్నారు. పాపములను ఒప్పుకొని చెప్పుకొని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వాళ్ళు దిగుతున్నారు. ఎక్కడికి? యోర్దానులోకి. ఒప్పుకొని విడిచిపెట్టిన వారు యోర్దానులోకి దిగితే యోహాను గారు ఆ దిగిన వ్యక్తికి బాప్తిసము ఇస్తున్నారు. తండోపతండాలుగా దినాల్లో తండోపతండాలుగండి ప్రజలు పరుగులెత్తి దైవజనుల దగ్గరికి వెళ్ళి సువార్త విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడును బాప్తిసం పొందుతున్నారు. ఏం చూడాలని? చెప్పండి. పరలోక రాజ్యాన్ని చూడాలని. పరలోక రాజ్యాన్ని చూడాలనుకున్నవాడు బాప్తిసం పొందుతారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు బాప్తిసం పొందుతారు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయాలనుకున్నవాడు చేస్తారు. వాళ్ళు ప్రభువును చూస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును, చెప్పండి, మీరును ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండకపోతే ఏమవుద్ది? పాపిగానే ఉంటాడు. పాపిగానే ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధతను కోరుకుంటారో, ఎవరైతే ప్రభువుని ఇష్టపడతారో,
ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో, ఎవరైతే నిత్య జీవాన్ని కోరుకుంటారో, యేసు ప్రభువును చూడాలనుకుంటారో, నిత్య సియోనులో ఉండాలని ఆశపడతారో, వాళ్ళు బాప్తిస్మము పొందుతారు. దేవునికి స్తోత్రం. నాకు బాప్తిస్మం వద్దు, ఏమొద్దు, నాకు ఎప్పుడో ఇచ్చేశారు, ఆల్రెడీ నాకు బాప్తిస్మం ఇచ్చేశారంటే అసలు నీకు బాప్తిస్మం ఇచ్చిన సంగతే నీకు ఏంటండి? బాప్తిసం ఇచ్చిన సంగతే నీకు తెలీదే. ఒక ఆయన అన్నాడు, యూదుల అధికారి యేసు ప్రభుతో ఏమన్నాడు? నికోదేము ఏమి లేదంటాడు. అది తీయండి వాక్యంలో, అది 50 సంవత్సరాలు ఉంటుంది. ఏమన్నాడు నికోదేము? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడును చేయలేడని నేను చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అందుకు నికోదేము, ముసలివాడునైనా నేను మరలా తల్లి గర్భంలోకి ఎలాగూ వెళ్తాను. అంటే విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఈయనెవరు? ఈ నికోదేము ఎవరండి? యూదుల అధికారి. అరే, ప్రార్థన చేసేవాడే కదా, ప్రభుని గురించి తెలుసుకున్నవాడే కదా, ఈయనకి అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ముసలివాడునైనా నేను మరలా ఎలాగూ జన్మిస్తాను. ఈ మారు మనసు సంగతి, పాపక్షమాపణ సంగతి, పరిశుద్ధత సంగతి, నీటి బాప్తిసం సంగతి ఈయనకు తెలుసా తెలీదా? ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? ఎందుకు పొందలేకపోతున్నాడు? అనుదినము దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ, నిత్యము దాన కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ, ఏమండి, అందరి చేత మంచివాడు అనిపించుకుంటూ తన ఇంటి వారిని భయభక్తులు నడిపిస్తూ, ఈ శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడే, కొర్నేలి, ఈయన ఎంత మంచోడో తెలుసా? ఈయన ప్రతి దినము ధర్మకార్యాలు, దాన కార్యాలు చేసేవాడు. అంతేకాదు బిడ్డలారా, శతాధిపతి అయిన కొర్నేలి, ఆయనకున్న గొప్పతనం ఏంటి చెప్పండి? అతడు నిత్యము ప్రార్థన చేస్తాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? యథార్థవంతుడు, తన కుటుంబాన్ని న్యాయవంతుడు, తన ఇంటి వారందరినీ భయభక్తులు నడిపించేవాడు. మరి ఈయనకి బాప్తిసం సంగతి తెలియదే. అందరి చేత, జనమందరి చేత మంచివాడు అనిపించుకుంటున్నాడు. ఇక ఎంతకంటే మించిన గొప్ప భాగ్యం నాకు లేదనుకున్నాడు. నేనే మంచి కార్యాలు చేస్తున్నాను, ధర్మ కార్యాలు చేస్తున్నాను, దాన కార్యాలు చేస్తున్నాను, నిత్యము ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, నా ఇంటి వారిని దేవుని యందు భయభక్తులు నడిపిస్తున్నాడు, ఇంక నాకేంటి తక్కువ అనుకుని ఈయన కూడా ధైర్యంగా ఉన్నాడు. నికోదేములాగా ఈయన కూడా ధైర్యంగా ఉన్నాడండి. బిడ్డలారా, నువ్వెంత ధైర్యంగా ఉండా, నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, దాన కార్యాలు చేసినా, నువ్వెంత మంచివాడువైనా, పేరుకు గొప్పవాడువైనా, బహు ప్రార్థన పరుడువైనా, నీతిమంతుడువైనా, విశ్వాసం కలిగి ఉన్నా, నువ్వెంత స్థితి కలిగి ఉన్నా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందు, బాప్తిసం పొందు, అప్పుడు నిత్య జీవాన్ని పొందుకో. దేవుని స్తోత్రం. అంతేగాని నువ్వు ఎంత గొప్పవాడువైనా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. ప్రతి మనిషికి కొదువే.
జీవితంలో ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, వెండి బంగారాలున్నా, వస్తువులున్నా, వాహనాలున్నా, ఉద్యోగాలున్నా, వ్యాపారాలున్నా, బహు ఆస్తిపరుడు అయినా నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? రక్షణ. రక్షణ. ఎన్ని అనుకున్నారు భూమి మీద? ఎన్ని అనుకున్నారు? రకరకాల బోధలు, రకరకాల ఆచారాలు, రకరకాల మతాల పిచ్చలో పడి, మత పిచ్చలో పడి ఊబులో కూరుకుపోయారు ఇలా జనం. నా దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చారు బాప్తిసం ఒకప్పుడు, అది నాకు తెలీదే. నాకు బాప్తిసం ఇచ్చిన సంగతే నాకు తెలీదు. మరి వ్యక్త వయసు వచ్చిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం పొందకపోతే నా సంగతి ఏంటి? నా సంగతి ఏంటండి? వాక్యాన్ని తెలుసుకోవాలి కదా. వాక్యాన్ని తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు మతములో ఉండి మతము నిన్ను మార్గానికి తీసుకెళ్ళదు, మతం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. మతము నీకేం బోధిస్తుంది? సత్యాన్ని దాచిపెడుతుంది, చంపుతుంది కప్పెట్టి. మతము నిన్ను మార్గానికి చూపించదు. ఆచారాలు. ఈ లోకములు ఎన్నో ఆచారాలు ఉన్నాయి బిడ్డలారా. ఆచారం వైపు తిప్పుతుంది కానీ మార్గం వైపు నడిపించదు. దేవునికి స్తోత్రం. మార్గం వైపు చూపించేది వాక్యం. దావీదంటాడు, నీ మాట సత్యమైనది. చెప్పండి ఏంటంట? నీ మాట సత్యమైనది, అది నన్ను నిత్యము నడిపిస్తుంది. సత్యమైన మాట నడిపిస్తుంది. సత్యం ఎవరు? దేవుడే. మార్గం ఎవరు? దేవుడే. జీవం ఎవరు? దేవుడే. ఆ మార్గమై ఉన్న దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గమును, సత్యమును, జీవమనై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు వెళ్ళలేడు. ఆయన మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన వాక్యానికి లోబడు. ఈ మత పిచ్చలో పడి ఈయనకి అర్థం కాదు ఏంటో తెలుసా? అయ్యా, ముసలివాడినైనా నేను మరలా ఎలాగూ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టగలను. అసలు సత్యాన్ని మర్చిపోయాడు. ఈ నిత్యము ప్రార్థన చేసేవాడు, ధర్మకార్యాలు, దాన కార్యాలు, అద్భుతాలు రకరకాలు జరిగిస్తున్నవాడు, ప్రజలందరితో మంచి పేరు కలిగిన నికోదేము, ఈ కొర్నేలి ఇటు వారందరినీ ప్రార్థన నడిపిస్తున్నాడు. ఈయన అనుదినం ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, దాన కార్యాలు చేస్తున్నాడు, ప్రజలందరి చేత మంచివాడు అనిపించుకుంటున్నాడు. అసలు సంగతినా మర్చిపోయాడు. అసలు సంగతే మర్చిపోయాడు. ఇక నాకే బాధ లేదు, రెడీ పరలోకం అనుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. ఇన్ని మంచి పనులు చేసేవాడు నా రాజ్యానికి రాకపోతే ఎట్లా? ఇన్ని మంచి పనులు భూమి మీద, ఇన్ని ధర్మకార్యాలు, దాన కార్యాలు చేసి ప్రజల చేత మంచివాడు అనిపించుకుంటున్నాడే కానీ అసలు విషయాన్ని మర్చిపోయాడు నా కుమారుడని దేవుడు పరలోకమున దూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? కొర్నేలి దగ్గరికి. బిడ్డలారా, సాక్షాత్తు కొర్నేలి దగ్గరికి దేవుని దూత దిగి వచ్చింది. కొర్నేలి అని పిలిచినప్పుడు మధ్యాహ్న కాలపు వేళ కొర్నేలి దేవుని చూశాడు. దేవుని స్తోత్రం. నా జీవితానికి చాలు అనుకోలేదే, ఇక నాకు ఇది సరిపోద్ది అనుకోలేదే. బిడ్డలారా, నీ జీవితానికి అది సరిపోదు. అసలు నువ్వేంటో నీకు తెలియనప్పుడు, నీ చేతుల్లో పట్టుకున్న తల్లో, తండ్రో, దైవజనుడు ఎవరో నీకు తెలియనప్పుడు నీకు బాప్తిసం ఇచ్చారు. నువ్వేంటో నీకు తెలియనప్పుడు, పాపమేంటో నీకు తెలియనప్పుడు, పరిశుద్ధత ఏంటో నీకు తెలియనప్పుడు, విశ్వాసం ఏంటో నీకు తెలియనప్పుడు, అసలు లోకం ఏంటో నీకు తెలియనప్పుడు, ఈ లోకంలో జరుగుతున్నదేంటో నీ మనసుకు తెలియనప్పుడు నీకు బాప్తిసం ఇచ్చారు, నాకు ఇచ్చారు.
కానీ తర్వాత లోకం తెలిసాక, లోకంలోకి వచ్చాక, లోకంలో పెరిగి పెద్దవారై లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, లోక మాలిన్యములు పడి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు శిలువ రక్తం మనందరి కొరకు సిందించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తమే మన పాపములను కడిగింది. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధ జనాంగంలోకి నడిపించింది. ఆ రక్తమే చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ రక్తమే పరిశుద్ధులుగా చేసింది. నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పాడు ఆయన. ఆ మాట నీకు చెప్తాడుగా, నువ్వు వినాలిగా, నువ్వు రావాలిగా, నువ్వు మారు మనసు పొందాలిగా. అరణ్యంలోనికి పరిగెత్తారే, యోర్దాను నదిలోనికి, యోర్దాను నది కాడికి పరిగెత్తారు. ఏం చూడాలని? పరలోకాన్ని చూడాలని, పరలోకానికి వెళ్ళాలని ప్రజలందరూ పరిగెత్తుకుని వెళ్ళారు. నా దేవుని బిడ్డలారా, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? దేవుడిగా వచ్చాడా, మనిషిగా వచ్చాడా? సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి తిన్నగా ఆయన ఆ నీళ్లలో ఉన్న యోహాను గారి దగ్గరికి వెళ్ళి, యోహాను గారి దగ్గర నిలబడి నాకు బాప్తిసం ఇయ్యని అడిగాడు. అడిగితే యోహాను గారు ఏమంటున్నారు? అయ్యో చెప్పండి అయ్యా, మీ చెప్పులు వారు విప్పడానికైనా నేను పాత్రుడును కాదయ్యా. నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటయ్యా? మీ ద్వారా నేను తీసుకోవాలయ్యా. నువ్వు దేవుని కుమారుడివి, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడవయ్యా, మీ ద్వారా నేను తీసుకోవాలి నాయన అని యోహాను అడుగు వెనక్కేస్తాంటే యేసుప్రభు అన్నాడు, యోహాను ఇప్పటికెలాగూ జరిగింది, ఇది ఎలాగూ జరగాలి యోహాను, సర్వలోకము చూడాలి, ఈ కార్యాన్ని సర్వలోకము చూడాలి యోహాను. ఈ యోర్దానులో నేను నీ ద్వారా బాప్తిసం పొందటం సర్వ ప్రపంచము కళ్ళారా చూడాలి. అంటే యేసు ప్రభు పాపాలు కడిగివేయబడటానికి కాదు, ఈ లోకములో మానవాళికి చూపించడానికి బాప్తిసం ఎలాగుంటుందో, ఎలాగో బాప్తిస్మ పొందాలో, బాప్తిస్మము ఎలాగో పొందాలని రుజువు చేయటానికి యేసు ప్రభు యోర్దానులో బాప్తిసం పొందాడు. ఓహో, బాప్తిసం అంటే ఎలాగుంటుంది అన్నమాట. బాప్తిసం ఎలా ఉండదు, ఎలా ఉంటుంది, ఎలా మునగాలి, సంపూర్ణంగా ముంచబడటమే బాప్తిసం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు అదే మీకు మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు? తండ్రి నీవు నాకు అప్పగించిన ఈ పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీదే మిమ్మును మహిమపరిచాను. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఈ భూమి మీదే ఆయన వచ్చి చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆయన చేశాడు, ప్రతి పని ఆయన ఒప్పుకున్న పని చేశాడు. తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడు ఏకైక దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని ఆయన మన పట్ల విశ్వాసం కలిగి ఎదురు చూస్తున్నాడు. రాత్రికాలం మందు బిడ్డలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అందుకే ఆయన చెప్తూ ఒక అద్భుతమైన మాట అంటే, రోమాపత్రికలో ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని ఎరగాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఆయన మరణములో, ఆయన ఎలాగో మరణించి
సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉన్నాడో దానికి సాదృశ్యంగా మనము కూడా ఆయన మరణములో పాలివారం అవ్వటానికి సంపూర్ణంగా నీళ్లలో ముంచబడుతున్నాం. దేవుని స్తోత్రం. అలాగ ముంచబడుతున్నాం. అది బాప్తిసం. ఏదో చెప్పారు, నాకు బాప్తిసం ఇచ్చారు, నేను బాప్తిసం తీసుకున్నాను. మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పాడు, బాప్తిసం ఇచ్చావు నీకు చిన్నప్పుడని. ఎప్పుడు సంగతో, చిన్నప్పుడు సంగతి మనకెందుకండి? అసలు రక్షణ మార్గం తెలియక మునుపు, పాపినని తెలియక మునుపు, పరిశుద్ధత ఏంటో తెలియక మునుపు, సంపూర్ణత ఏంటో తెలియక మునుపు, అసలు నువ్వెవరవో నీకు తెలియక మునుపు నీకేమిచ్చారు? అదేలాగ నిజం, అదేలా కరెక్ట్? అది కాదు. ఇదిగో నన్ను చూడండి అని యేసు ప్రభు పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవునిగా దిగివచ్చి యోహాను చేత యోర్దాను నదిలో సర్వలోకము చూస్తుండగా బాప్తిసం పొందాడు. ఇది బాప్తిసం అని చూపించాడు ఆయన. ఇది బాప్తిసం అని చూపించాడు. ఆ బాప్తిస్మాన్నే యోహాను గారు ప్రకటిస్తూ అంటూ ఉన్నాడు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, బాప్తిసం పొందండి, పరలోక రాజ్యము సమీపించింది. భయపడి పరుగులెత్తుకుని వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బిడ్డలారా బాప్తిసం పొందిన ఆదిమ సంఘాలు అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాయి. ఆదిమ సంఘాలు అద్భుతమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. ఆదిమ సంఘాలు గొప్ప దర్శనాలు చూశారు. ఆదిమ సంఘాల మీదకి పరిశుద్ధాత్మ దిగవచ్చింది. ఆ మంట, ఆ దర్శనము, ఆ ప్రతిష్ట, ఆ శక్తి కలిగి ఉన్నారు కనుకనే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చింది. మరి ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుంది? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ నువ్వు దేవునికి మాదిరిగా ఉంటే నీ వెంట వస్తుంది. అవునా? నువ్వు దేవునికి మాదిరిగా ఉంటే నీ వెంట వస్తుంది పరిశుద్ధాత్మ. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నీ మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ. నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడి దేవునిలో బ్రతికితే పరిశుద్ధాత్మ నీ లోనికి వస్తుంది. దేవుని స్తోత్రం. నీ లోనికి వస్తే ఇక నీలో ఏది కూడా దేవునికి విరోధమైంది ఉండదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఇక నీలో ఎటువంటి చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడుతనం ఏది నీలో ఉండదు. పరిశుద్ధుడు నివసించినప్పుడు ఇక నీలో ఏది ఉండదు. అందుకే నాలోనికి రా, పరిశుద్ధాత్మ దిగిరా అని మనం అరిసినా, కేకలేసినా, ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్మ రమ్మని అరిసినా, కిందపడి కొట్టుకులాడినా పరిశుద్ధాత్మ రాదు. ఎందుకో తెలుసా? నీ హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. నువ్వు దేవుని చిత్తములో బ్రతుకుతూ ఉంటే, దేవునికి స్తోత్రం, నువ్వు దేవుని చిత్తములో బ్రతుకుతూ ఉంటే, ఆయన చేతి నీడలో బ్రతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది. అంతేగాని అప్పటికప్పుడే వచ్చి, అప్పటికప్పుడే ఎగిరి, అప్పటికప్పుడే గొంతులేసి, అప్పటికప్పుడే పెట్ట కోడి పెట్టలా కొట్టుకుని అప్పటికప్పుడే వెళ్ళిపోదు పరిశుద్ధాత్మ. మేడగదిలో పరిశుద్ధాత్మ లాంటిది కాదది. పరిశుద్ధులు ఎక్కడైతే ఉంటారో, పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో, పరిశుద్ధుడికి ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ ఉంటుంది. అంతేగాని రకరకాలు చేసి కొట్టుకొని అరిసి గంతులేసినంత మాత్రాన అది నమ్మశక్యమైనది కాదు. నేను అస్సలు నమ్మను. పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ వచ్చిందంటే
అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతే. ఎన్ని రకాలుగా మనం వరిసినా పొందుకో 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 పొందుకంటే పొందుకునే దేవుడు. పొందుకోమని చెప్పడమే, అనుభవించమని చెప్పడమే, కానీ అనుభవించేది ఎవరు? ఆ మనసు నీకుందా? ఆలోచన నీకుందా? ఆ స్థితి నీకుందా? అది కలిగి ఉన్నావా? నో. పరిశుద్ధాత్మ ఎక్కడికి దిగి వస్తుందంటే, పరిశుద్ధాత్మ ఆయన బిడ్డలు పరిశుద్ధత కలిగి ఎవరైతే ఉంటారో అక్కడికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వస్తుంది. అంతే. మేడగదిలో కార్యం జరిగిందంటే ఒక ప్రక్కన భాషలు మాట్లాడుతుంటే ఒక ప్రక్కన భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ వెంటనే దానికి ఏమవ్వాలి? తర్జుమా చేసేవాళ్ళు కావాలి, ట్రాన్స్లేటర్ కావాలి. ఇంగ్లీష్ వాడికి తెలుగు ట్రాన్స్లేటర్ కావాలండి. ట్రాన్స్లేషన్ లేకుండా నీకేమర్థం అవుద్ది? హిందీలో మాట్లాడితే తెలుగులో చెప్పాలి కదా, కన్నడం మాట్లాడితే తెలుగులో చెప్పాలి కదా, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులో చెప్పాలి కదా, మలయాళం మాట్లాడితే చెప్పాలి కదా. చెప్పేవారే అది. అందుకే నేను అంటాను, పరిశుద్ధాత్మ పక్షపాతము లేనిది. ఆల్రెడీ ఇక్కడ భాష మాట్లాడేవాళ్ళు ఉంటే ఇక్కడ అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు. ఆయనే రేపుతాడు. అది పరిశుద్ధాత్మ కార్యం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు నిత్యము ఆయన పాదాలు చెంత గడుపుతూ పరిశుద్ధత కొరకు ఎదురు చూసేవాళ్ళు, పరిశుద్ధత కొరకు కనిపెట్టుకునేవాళ్ళు. వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును ఉండమని చెప్పాడు ప్రభువారు. ఉంటే నీ ఇష్టం, ఉండకపోతే నీ ఇష్టం. నాది ఎవరు కష్టం ఎవరికి కాదు. నీకే ఇష్టం, నీకే కష్టం. పరిశుద్ధులుగా ఉండాలనుకుంటే ఉండు. అందుకే పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు రాస్తూ అంటాడు, ఉంటే చల్లగానే నుండు, లేకపోతే ఎచ్చకనే నుండు. తొలివెచ్చని స్థితి దేవునికి ఇష్టమైంది కాదు బిడ్డలారా. ఆయన కోరుకున్న రేవుకు నడిపించేవాడే. ఆయన ఇష్టం అది. నీ ఇష్టం నా ఇష్టం కాదు అది. నాలాంటి సీనియర్ లేడు, నేను మోస్ట్ సీనియర్ని, ఇలాంటి ఓడలు ఎన్నో నడిపానని చెప్పి టైటానిక్ ఓడ నడిపే కెప్టెన్ చెప్పాడు. ఆ మాట అందులో ఉన్న వాళ్ళందరూ విన్నారు. వందలాది మంది ప్రజలు. బిడ్డలారా, టైటానిక్ వాడు ప్రయాణం అయ్యింది, వెళ్ళింది. ఓ పెద్ద పర్వతాన్ని కొట్టింది, మునిగిపోయింది. నేటికి దాని జాడ ఎక్కడో తెలియదు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. అంతే. కానీ పౌలయ్య అంటాడు, అయ్యలారా, ఈ ప్రయాణము వాడకిని మీకును అంత మంచిది కాదు. అది చెప్పగలిగిన వాళ్ళు కావాలి. అది చెప్పడం అంటే, ఈ వాడ ప్రయాణం మంచిది కాదు, ఈ ప్రయాణం ఆపండి అంటే, వాడ నాయకుడు కెప్టెన్ మీద ఆధారపడ్డాడు. వాడ నాయకుడు, యజమానులు వాడను నడిపే కెప్టెన్ మీద ఆధారపడ్డారు. వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. అది గమ్యాన్ని చేరిందా? ముక్కలైపోయింది. దైవజనుడు దేవుని ఆత్మ కలిగిన వాడు. దైవజనుడు చెప్పింది నిజం, దాన్ని నమ్మాలి. దైవజనుడు చెప్పింది నమ్మాలి. దేవుడు దైవజనుడికి దర్శనమిచ్చాడు. 14 దినాలు తరువాత బిడ్డలారా, ఆ భాగంలో కూర్చుని పౌలయ్య అంటాడు, అయ్యా, నేటికి 14 దినాల నుంచి మీరేమీ తినలేదయ్యా, రండి. ఆయన సంచిలో ఉన్న రొట్టెను తీసుకుని ప్రార్థన చేసి 276 మందికి ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అది అద్భుతం. 276 మంది పౌలయ్య ప్రార్థన చేసి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వాళ్ళకి పెడితే వాళ్ళు తిన్నారు.
అది మాట వింటామంటే. వాక్యం చెప్తా ఉంది, నా సేవకుని మాట విను. ఎవరు వినేది? వాడనాయకుడు కెప్టెన్ మాట నమ్మాడు, అతలాకుతలమైపోయింది. టైటానిక్ వాడ కెప్టెన్ మాట విని బయలుదేరారు, నేటికి అడ్రస్ లేదు, సంవత్సరాలు తరబడైపోయింది. బిడ్లారా, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము నమ్మదగినది. అది ఎరిగి ఉన్న శిష్యుడు యొర్దాను నదిలో ఉండి కేకలేస్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారుమనసు పొందండి. మారుమనసు పొందమని కేకలేస్తే ప్రజలు పరుగులెత్తుకుంటూ వచ్చి యొర్దాను నది దగ్గర వారు తమ పాపములను ఒప్పుకున్నారని వాక్యం చెప్తుంది. మరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను, లేఖనంలో నుంచి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? ఆయన బాప్తిస్మము పొంది ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, చెప్పండి, ఏం తెరవబడింది? ఆకాశమే తెరవబడింది. ఆకాశమే తెరవబడిందండి. ఆకాశం తెరవబడింది. స్తెఫనును రాళ్లతో కొట్టి చిత్రహింసలు పెట్టి స్తెఫనును చంపుతూ ఉంటే స్తెఫను కొరకు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధుడండి. స్తెఫను సేవకుడు కాదు, అవునా? స్తెఫను సేవకుడు కాదు, శిష్యుడు కాదు. చెప్పండి, ఎవరు? మంచి విశ్వాసి, భక్తి కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, నీతిమంతుడు. దేవుని స్తోత్రం. అతన్ని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే స్తెఫను ఆత్మ కొరకు పరలోకము తెరవబడింది. ఆ దర్శనాన్ని మరణములో మరణించే ముందు స్తెఫను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అది ఆత్మ కలిగిన వాడు చూడగలిగిన దర్శనం. ఆత్మ కలిగిన వాడు ఏ స్థితి కలిగి ఉంటేనే, రాళ్ల దెబ్బలు తింటేనే, ఇబ్బందులు పడితేనే, మరణాపేక్షలోనికి వెళితేనేవండి అతను కొరకు ఆకాశమే తెరవబడింది. 3వది, నా ప్రభు శిలువలో కేక వేసినప్పుడు ఆకాశపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయింది. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే, పరలోక రాజ్యం చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మము పొందాలి. ఆ అనుభవం కలిగిన పేతురయ్య, దర్శనం చూసిన పేతురయ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఒకరోజే 3000 మంది బాప్తిస్మం పొందారు. ఒకరోజే. బాప్తిస్మం పొందాలి, పరలోకం కావాలి, ప్రభువును చూడాలి, ప్రభుతో ఉండాలి, ఆయన రాజ్యమే నా రాజ్యం అనుకున్నవాడు భయపడి బాప్తిస్మం పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తారు. వాయిదాలు వేసుకుంటూ, పద్ధతి లేకుండా వాయిదాలు వేసుకుంటూ సంవత్సరాలు గడిపితే ప్రయోజనం ఏంటండి? నీవు పొందిన రక్షణ నీకు నిత్య జీవం ఇవ్వదు. మా ఇంకిడి గారు సంఘానికి వెళ్ళినప్పుడు నేను బాప్తిసం గురించి చెప్పండి. అదే సంఘం రక్షణ, సాల్వేషన్. అయ్యో, అయితే మరి బిడ్డలారా, ఆ ప్రసంగమే, ఆ బాప్తిసమే, ఆ మారు మనసు బాప్తిసమే 52 మంది బాప్తిసం పొందారు. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపరచండి. ఏలూరు సరెండర్లు ఎక్కడ కూడా
హెడ్ క్వార్టర్ ఏలూరు సరెండర్ చుట్టుపక్కల ఎక్కడ కూడా బాప్తిసం ఇచ్చిన సంఘం ఏదయ్య అంటే అద్భుతం. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నన్ను ఉంచుకున్న పర్వాలేదు, సహవాసాలు తీసేసిన పర్వాలేదు, భూమి మీద బ్రతుకుంటే ఆయన కోసం బ్రతుకుతాను. ఎందుకో తెలుసా? ఇన్ని ఆత్మల దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇన్ని ఆత్మల దేవుడు ఇచ్చాడు, అంతే. కావాలండి, అది కావాలి. మరి మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బాప్తిసం లేకుండా నీకు పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు నీకు పరలోకం. పరలోకం కావాలనుకున్న వాళ్ళు, ప్రభుతో ఉండాలనుకున్న వాళ్ళు, నిత్య జీవం కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మము పొందుతారు. దేవుని స్తోత్రం. అది సంపూర్ణత. యేసు ప్రభు చెప్పింది సంపూర్ణంగా నెరవేర్చాలి, సంపూర్ణంగా నెరవేర్చాలి. నువ్వు కూడా సంపూర్ణంగా, పరిపూర్ణంగా బాప్తిసం పొందాలి. అది రక్షణ, అది రక్షణ, అది సాల్వేషన్. అంతేగాని రక్షణ ఇప్పుడు నెత్తి మీద బీరకాయలు పెట్టుకుని అమ్ముడు బాపోతే తెల్లార కేకలేస్తుందంట, నేతి బీరకాయలో నేతి బీరకాయలో నేతి బీరకాయలు అందంట. తెలివి కలిగిన తల్లి. మీలాంటి వాళ్ళు అందరంట నిన్నేమో బీరకాయలు అనుకుంటూ వచ్చింది, ఇవాళ్ళేమో నేతి బీరకాయలు అంటుంది. అబ్బా ఎంత మంచిదో. నేతి బీరకాయలు ఎంతో కొంత చెప్పండి, నెయ్యి ఉంటుంది కదని 1/2 కేజీ కొనుక్కున్న వాళ్ళు కేజీ కొనుక్కున్నారంట. ఆమె గంప ఖాళీ అయిపోయింది. ఈమె కోస్తే అందులో ఏమి అరొక చుక్క కూడా నెయ్యి రాదే. రక్షణ 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 అంటే రక్షణ లేదు అక్కడ. బిడ్డలారా, రక్షణ యేసులోనే ఉంది. దేవుని స్తోత్రం. అందుకే కీర్తనకాడు అంటాడు, రక్షణ కోరుకున్న వారికి ఇస్తాను ఉచితమైన రక్షణ, వెల ఇచ్చేది కాదు. కాబట్టి బిడ్డలారా, ఈ ఉపవాస కోడికల్లో ఇంకా రక్షించబడాల్సిన బిడ్డలు, ఇంకా బాప్తిసం పొందాల్సిన బిడ్డలు, ఇంకా సంపూర్ణతలోనికి రావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు. పురుషులు, స్త్రీలు. నువ్వెప్పుడు రక్షణ పొందుతావో, నువ్వెప్పుడు మారు మనసు పొందుతావో, ఎప్పుడు ప్రభువులో చేరతావో, నిత్య జీవం నీకు కావాలనుకుంటే నమ్మి బాప్తిస్మము పొందు. నమ్మిన వారే రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.